హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై శుభవార్త. ఐఆర్ 18% ఆగస్టు 1న ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు కార్మికులు, విశ్రాంత పెన్షనర్లు గత సుదీర్ఘ కాలంగా అత్యంత ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సంఘం ఏర్పాటు విషయంలో ఇప్పుడు కొన్ని అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సి ఉంటుంది. కానీ ఈసారి 12వ పీఆర్సీ విషయంలో కొంత జాప్యం జరగడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొందన్నమాట. అయితే మరి ఈ నేపథ్యంలోనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులు మరియు పీఆర్సీ సమర్పణ వంటి అంశాలపైన వెలువడుతున్న తాజా సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్‌కి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ముందుగా మనం ఉద్యోగులందరూ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి మధ్యంతర భృతి, ఐఆర్ మరియు డిఏ బకాయిల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటైనటువంటి ఐఆర్ మొత్తాన్ని ప్రభుత్వం 18% నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. 18% మధ్యంతర భృతిని ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అంటే 12వ పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యి వేతన స్కేల్స్ అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఈ ఐఆర్ ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతం అవుతూ ఉన్నటువంటి మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు ఈ 18% అదనపు ఆదాయం ఎంతో ఊరటనిస్తుంది. దీంతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ, టీఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఈ బకాయిలను సెప్టెంబర్ నుండి డిసెంబర్ మాసాల మధ్య విడతల వారీగా లేదా వీలైతే ఒకేసారిగా పూర్తిగా చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లక్షలాది మందికి ఈ నగదు అందటం వల్ల కేవలం వారి కుటుంబాలకే కాకుండా మార్కెట్‌లో నగదు లభ్యత పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక రకంగా ఉత్తేజాన్ని లభిస్తుంది. అయితే డీఏ పెరిగితే ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది పరోక్షంగా వ్యాపార రంగాలకు కూడా మేలు చేస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉద్యోగ వర్గాలకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని చెప్పవాలి. అయితే వాస్తవానికి 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ గత 3 ఏళ్లుగా దీనిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆగస్టు 1 నుండి పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటన చేస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఒక ప్రాధాన్యత అంశంగా ఉన్నందున ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం భావిస్తున్నటువంటి 18% కంటే ఎక్కువగా అంటే 27% లేదా 35% వరకు ఐఆర్ ఇవ్వాలనైతే బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే గత పీఆర్సీలో జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చాలి అంటే మెరుగైన పీఆర్సీ ఫిట్‌మెంట్ అవసరమని వారు వాదిస్తూ ఉన్నారు. పీఆర్సీ నిర్మాణం మరియు దాని పనితీరును గమనిస్తే ఇది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు. ఒక శాస్త్రీయ అధ్యయనం. ప్రతి 5 ఏళ్లకోసారి ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం మరియు ఇతర రాష్ట్రాల వేతన స్కేళ్లను పరిగణలోకి తీసుకొని ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. అయితే ఇందులో ఫిట్‌మెంట్ అనేది అత్యంత కీలకమైన పదం. పాత బేసిక్ పే నుండి కొత్త బేసిక్ పేకు మారేటప్పుడు ఇచ్చే ఈ యొక్క పెరుగుదల శాతం ఉద్యోగి నెలవారీ జీతంపై ప్రత్యక్షంగా అయితే ప్రభావం చూపుతుంది. ఫిట్‌మెంట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగి యొక్క ఆర్థిక స్థితి అంత మెరుగ్గా మారుతుంది. పీఆర్సీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ విభాగాల ఉద్యోగుల పని స్వభావం మరియు బాధ్యతలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గత 11వ పీఆర్సీ అనుభవాలు
ఉద్యోగులకు చాలా చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి. అది 2018లో రావాల్సి ఉండగా 2022లో పూర్తి స్థాయిలో అమలు కావటం వల్ల ఉద్యోగులు భారీగా బకాయిలు కోల్పోయారు. దీనిని రివర్స్ పీఆర్సీ అని కూడా కొందరు అభివర్ణించారు. ఆ చేదు అనుభవాల దృష్ట్యా ఈ యొక్క 12వ పీఆర్సీ పారదర్శకంగా ఎలాంటి జాప్యం లేకుండా అమలు కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త పీఆర్సీ అమల్లో భాగంగా అప్పటి వరకు ఉన్నటువంటి డీఏ, డీఆర్ మొత్తాన్ని కూడా బేసిక్ పేలో విలీనం చేస్తారు. దీనివల్ల బేసిక్ పే పెరిగి తద్వారా వచ్చే హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లు కూడా మరియు ఇంక్రిమెంట్స్ కూడా గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 30,000 ఉంది అనుకుంటే 18% ఫిట్‌మెంట్ ఇస్తే సుమారు రూ. 5,400 కేవలం బేసిక్ పేలోనే పెరుగుతుందన్నమాట. ఇతర అలవెన్స్‌లు కలిపితే ఆ ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పీఆర్సీ ప్రయోజనాలు కేవలం సచివాలయ ఉద్యోగులకే కాకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు, యూనివర్సిటీ సిబ్బంది, కార్పొరేషన్ ఉద్యోగులు మరియు ముఖ్యంగా లక్షలాది మంది పెన్షనర్లకి కూడా వర్తిస్తాయి. పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు వారి వృద్ధాప్యంలో మరియు నిత్యావసరాల కొనుగోలులో ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,00,000 మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఈ మేరకు మంచి వాతావరణం ఏర్పడితే అది రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అనేది చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 18% మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం. ఉద్యోగ సంఘాలు 27% నుండి 35% వరకు ఐఆర్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలను డిసెంబర్ మధ్య చెల్లించే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. పీఆర్సీ అమల్లో భాగంగా డీఏను బేసిక్ పేలో విలీనం చేయడం వల్ల జీతాలు గణనీయంగా పెరుగుతాయి. సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అందరికీ కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. గత 11వ పీఆర్సీలో జరిగిన నష్టాన్ని ఈసారి పూడ్చాలని ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది ఒక తీపి కబురు లాంటి సమయము. 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు 18% ఐఆర్ ప్రకటన ద్వారా ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగే అవకాశం ఉంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే అది లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని చెప్పవచ్చు. పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోగలదు. రాబోయే రోజుల్లో వెలువడే అధికారిక ఉత్తర్వుల కోసం ఉద్యోగ వర్గాలన్నీ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పవచ్చు.